ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తియు జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి లోక జ్ఞానాన్ని ఎంత పొందుకున్నా మించినోడు వస్తే వాడి దగ్గరికి, వాడిని మించినోడు వస్తే వాడి దగ్గరికి. కానీ యేసును పరిచయం చేశాడు పౌలు. ఇక అక్కడ ఆగిపోయారు వాళ్ళు. ఎందుకంటే ఎంతమంది వచ్చినా యేసును మించినోడు రాడు. భూమి మీద ఎన్ని కార్యాలు జరిగినా సిలువను మించిన గొప్ప కార్యము లేదు. ప్రైజ్ ది లార్డ్. సిలువలో దేవుని శక్తి ఉంది. ఆ శక్తి సాతాను యొక్క బలాన్ని నాశనం చేసి ఆడబెట్టింది. సిలువలో దేవుని జ్ఞానం కనపడింది, దేవుని ఐడియాలజీ. అంటే ఎంత క్లిష్టమైన సమస్య కూడా పరిష్కారాన్ని ఇవ్వగల సమర్థుడు అని. సిలువలో ఎన్నున్నాయో చూడండి. సిలువలో మోక్షం కనపడింది, సిలువలో సమాధానం కనపడింది, సిలువలో ఐక్యత కనపడింది, దైవ మానవ ఐక్యత. మచ్చుతునగలాగా కొన్ని చెప్పా, ఇంకా నీకేం కనపడ్డాయో నోట్స్ రాసుకో. దేవునికి స్తోత్రం. అంతేకాదు సిలువలో దేవుని కరుణ, కనికరము, దయారసము కనబడింది. ఇప్పుడు చెప్పండి, ఫిలాసఫీ స్థిరంగా ఉంటుందా, సిలువ స్థిరంగా ఉంటుందా? ఫిలాసఫర్ మారిపోతూ ఉంటారు, కానీ మన యేసు మారడు. అందుకే పౌలు సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి మీ మధ్య ఏది ఎరగకుందునని నిశ్చయించుకుంటుని. అంతేకాదు పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే మీకు వినియోగించాను తప్ప మరి ఏ తీయని మాటలు, ఏ ఫిలాసఫీలు నేను చెప్పలేదు బాబు అని చెప్పాడు. ఓకేనా? రైట్. భయముతో వణుకుతో కొనసాగించుకోవలసిన 3. మొట్టమొదటిది ప్రాణం అన్నాం కదా, రెండవది రక్షణ అన్నాం, మూడవది సాక్ష్యం. సాక్ష్యం కూడా ప్రాణానికి ఒక ఎత్తున కాపాడుకోవాల్సిందే. సాక్ష్యం వంకర టెంకరగా పెట్టుకొని సమాజాన్ని మనం ప్రభావితం చేద్దామంటే అది అవ్వదు. నువ్వు సభ్య సమాజంలో సరైనటువంటి పద్ధతిలో, క్రమములో, క్రమశిక్షణలో బ్రతకకుండా సమాజానికి నీతి బోధించాలంటే ఆపరా నీ సోది అంటారు. ఆపరా నీ నాటకాలు, నీ యాక్షన్లు, నీ వేషధారణ. నీ బతుకేందో మాకు తెలియదా? నీ క్యారెక్టర్ ఏందో మాకు తెలియదా అమ్మా? నువ్వు భక్తులు కనపడ్డప్పుడు భక్తులు మాటలు మాట్లాడతావు, ఇంకొకళ్ళు కనపడ్డప్పుడు వాళ్ళ వేషాలు వేస్తావు. నీ వేషధారితనం, నీ నాటకాల జీవితం మాకు తెలుసు, ముందు ఆపు నీ పాఠాలు అంటారు. సమాజానికి సత్యం చెప్పాలంటే క్రీస్తును గూర్చిన ఆలోచన, జ్ఞానమే కాదండి, ప్రకటించాలని పూనుకున్న వ్యక్తులకు సాక్ష్య జీవితం కూడా చాలా అవసరం. మనం భద్రంగా ఉండాలి, మన కుటుంబ సభ్యుల్ని కూడా జాగ్రత్త చేసుకోవాలి అవకాశం ఉన్నంత వరకు. కొంతమంది తల్లిదండ్రులు సేవకులై ఉంటారు, పిల్లలేమో చండాలపు వేషాలు వేస్తారు. మళ్ళీ భక్తిపరులే, ఆత్మీయులే, కానీ లోకంలోకి పోయి ఆ లోకస్తుల వేషాలన్నీ కూడా వీళ్ళు వేస్తూ ఉంటారు. పాపం దైవజనురాలనేమో ఈ విశ్వాసులేం పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు, కానీ ఆ పిల్లల్ని క్రమంలో పెట్టుకోవటం వీళ్ళకి చేతగాల. ఆ పిల్లల అవతారాలు ఏంది, వాళ్ళ డ్రెస్సులు ఏంది, వాళ్ళ వేషాలు ఏంది, వాళ్ళ ప్రవర్తన ఏంది. పాస్టర్ గారు మనకొచ్చి నీతి బోధాలు చేస్తాడు, కానీ పిల్లలకు నీతి నేర్పలా. అందుకే ఫ్యామిలీని కూడా జాగ్రత్త చేసుకోవాలి. అధ్యక్షుడు అన్నాడు వాక్యంలో, అధ్యక్షుడగు వాడు ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, అతిథి ప్రియుడును, మర్యాదస్తుడును, బోధింప తగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక, దుర్లాభమును అపేక్షించువాడు కాక, ధనాపేక్ష లేనివాడునై. ఏముంది సాక్ష్య జీవితం అవసరం ఏముందంటే, సాక్ష్యం అవసరం లేదా? క్యారెక్టర్తో పని లేదా? మనం ఎట్లయినా ఊరేగించవచ్చు, జనాలకు మాత్రం నీతులు చెప్పొచ్చా? ఎవడింటాడు? సాటి మనిషి మీద ప్రేమ చూపించని మనం ప్రేమను గురించి మాట్లాడి దేవుడు ప్రేమస్వరూపి అంటే, ఆ దేవుడు ప్రేమస్వరూపి అయి ఉండొచ్చురా బాబు, ఆయన భక్తుడిగా నీ దగ్గర ఏదిరా ప్రేమ అంటాడు.
మా దేవుడు కనికరంగల్లోడు అంటే నీ దేవుడు కనికరంగల్లోడు కావచ్చు. ఎంత కనికరంగల్లోడో నీ బతుకుని చూస్తే అర్థమవుతుంది. నీకు పిల్లికి బిచ్చం పెట్టే మనసు లేదు. నువ్వేం చెబుతారా నీ దేవుడి గురించి? నీ బతుకు చూస్తే నీ దేవుడు ఎంత అర్థమవుతుంది, పోవాయంట. మా దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, సత్ప్రవర్తన కలిగిన వాడు అంటే నీ చంపడం చూస్తే అర్థమవుతుంది నీ దేవుడి సంగతి ఏందో. నీ అవతారం, నువ్వు వేషాలు, నీ ముఖానికి నువ్వు పూసే వ్యవహారం, నువ్వు వేసే సగం సగం అన్నీ అర్థమవుతున్నాయి. లేపు నీ భక్తి నిన్ను తగలేయపో. ముందు గుడ్డ సరిగా కట్టుకోను సావు, సరిగా ఒంటి నిండా బట్ట కప్పుకోను, సరిగా సిగ్గు కప్పుకో. యేసుప్రభు అంటున్నావు, ఏం వేషాలు వేస్తున్నావు నువ్వా? మేమన్నాయో ఒంటి నిండా పద్ధతిగా స్త్రీలు బట్టలు కట్టుకుంటారు. మీరు యేసుప్రభు అంటారు, సగం సగం గుడ్డలు కట్టి మీరు మీ అవతారాలు అనేవాళ్ళు ఉన్నారు. సువార్త ప్రకటించేవాడు కావచ్చు, సంఘ కాపరి కావచ్చు, మనము మన ఇంటి వారి సహా జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే మూర్ఖమైన వక్రజనం మధ్య మనం నిందారహితులమై అనింద్యులమై ఉండాలి. జీవవాక్యమును చేతబట్టుకొని ఆ సమాజాల్లో మనం జ్యోతులై ఉన్నాం. జ్యోతి అంటే ఏంటో తెలుసా? వెలుగునది, వెలిగించి లోకానికి దారి చూపునది. పాడైపోతున్న లోకంతో, లోక పాపాలతో, లోక ఆలోచనలతో, లోక అలంకరణలతో, లోక అభిలాషలతో చచ్చిన చేపలాగా మనం కొట్టుకొని పోవటం కాదు. బ్రతికిన చేపలాగా ఏటికి ఎదురీదాలి, లోకానికి ఎదురీదాలి. ఇది దేవుడిస్తున్న పిలుపు. లోకస్తులు వంకర టింకర బతుకుతున్నారు. క్రీస్తునందున్న మనం కూడా వంకర టింకర జీవితం జీవిస్తే, మనం కూడా వాళ్ళలాగే ప్రవర్తిస్తే, వాళ్ళు చేసినవే చేస్తే, అసలు మనం వాళ్ళకి మారమని ఎందుకు చెప్పాలి? ఎలా మారమని చెప్పాలి? ఇప్పుడు అన్ని నువ్వు వాళ్ళు చేసినయే చేస్తున్నావు. చేసినప్పుడు మారు అని చెప్పడానికి అసలు నువ్వు మారావా? ఏం మారాలి, ఎలా మారాలి అని వాళ్ళు అడిగారు అనుకో, నాలా మారు అంటానికి ఏముంది? పేరుకే నువ్వు దేవుని బిడ్డవు, కానీ మొత్తంగా నువ్వు వాళ్ళలాగే బతుకుతూ ఇంకా నీలాగా మారేది ఏంది? నువ్వేం ప్రత్యేకంగా ఉన్నావు? నీ స్పెషల్ ఏంటి? పాయింటేనా? పూర్తిగా నువ్వు వాళ్ళలాగే ఉంటా, మళ్ళీ వాళ్ళని మారమంటానికి ఎట్లా కుదురుతుంది? నువ్వు ఏదో ఒక ప్రత్యేకత కనపడాలి కదా. మాటలోనూ, ప్రవర్తనలోనూ, వస్త్రధారణలోనూ, వ్యవహారంలోనూ, కనికరంలోనూ, జాలిలోనూ, మంచితనంలోనూ, మర్యాదలోనూ నువ్వు ఇతరులకు మాదిరిగా ఉంటే కదా, సాక్ష్యం అక్కడ కాపాడుకుంటే కదా నిన్ను చూసి నీ దేవుని యొద్దకు ప్రజలు నడిపించబడేదే.